నిరుటిలాగే మళ్ళీ నిరుటిలాగే మళ్ళీ వెళ్లే త్రోవలో టేకు చెట్లు కొత్త చిగుర్లు తొడుగుతాయి. పిల్లలు ఎప్పటిలాగే మళ్ళీ బడివాకిట్లో గంతులేస్తారు. ఇంకా ఈ ఏడు గుంపు కొంత పలచబడుతుంది, నిజమే. కొన్ని పూలరంగు ముఖాలు మాత్రం హాస్టల్ గదుల్లో నీలమంచాల మీద దొర్లి కన్నీరవుతాయి. తల్లిదండ్రుల ఊహల్లోని సౌకర్యాలు అంత యథార్థాలు కావు కదా. హాస్టల్కి వెళ్ళిన పిల్లలు ఒక్కొక్కరే వియోగాన్ని భరించలేనట్లు తిరిగి బడికి అతుక్కుపోతారు. ఆగస్టు కల్లా మళ్ళీ వరుసలు చాంతాడంత పొడవవుతాయి. మొదటి వరుస బహుకురుచనిది అయినా ప్రార్థన పూర్తయ్యే వరకు వానకోయిలలా వంకరటింకరగా కదులుతూనే ఉంటుంది. చివరి వరుసలోని కొందరికి కొమ్ములు మొలుస్తాయి, కొంచెం మురుదొప్పుగా కూడా కనిపిస్తారు. కొన్ని వర్షపు రోజులు గడిచాక, పుస్తకాల్లోని కొన్ని పాఠాల్ని నమిలి మింగాక, అట్టలు కొన్ని చినిగి ఊడిపోయాక కొంత జ్ఞానం వికసిస్తుంది. అప్పుడు పిల్లలు మొలకెత్తే ప్రశ్నలవుతారు. గ్లోబు, మ్యాపు, ప్రయోగము, ప్రాజెక్టు, లెక్కల్లాంటి వాటి గుట్టు ఇప్పడం నేర్చాక చిన్నపిల్లలు పాడే అభినయ గేయంలా ఎంత ముద్దొస్తారో నాకు.